అమ్మ గురువు గారు ఉపన్యాస కార్యక్రమం ప్రారంభిస్తారు. ఉపన్యాస కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు పాట పాటించారు. వాళ్ళ మీరు తెలిసి పెట్టుకున్నారా తెలియకి పెట్టుకున్నారా 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తే నిజంగా అంటే ప్రతి 13వ తారీఖే చేస్తున్నారు. కానీ వాళ్ళ విశేషంగా పౌర్ణమి చంద్రకాంతి ఇలా మన మీద పడుతుండగా మనం అమ్మవారి గురించి దేవీ భాగవతాంతర్గతంగా మనం అమ్మ గురించి ఏది విన్నా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు అమ్మ అన్న నామంలోనే లోకంలో ఉండేటువంటి మంత్ర సంపత్తి అంతటినీ దాచి ఒక అక్షరంగా చెప్పాలి, ఒక మాటగా చెప్పాలి అంటే అమ్మ అన్న 2 అక్షరాలే అన్ని వేదాల సారాల యొక్క మూలం. అంత గొప్పది. అందుకే ఆ తల్లికి శ్రీమాత అని ప్రారంభం చేశారు, పూజనీయురాలు అయిన అమ్మ. అందుకని అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే పక్క గొడవలు ఏది మాట్లాడుతున్నారో వాళ్ళకి అమ్మ అనుగ్రహించిన అమ్మ పాదం పట్టుకునేటువంటి ఆసక్తి లేని కారణం చేత వచ్చిన ఫలం తగ్గిన అమ్మ నామం వినకపోవడం వల్ల వచ్చేటువంటి పాపం మాత్రం మీరు పంచుకుంటారు. అందుకని ఎవ్వరితోని మాట్లాడకండి. ఇప్పుడు మాట్లాడుతున్నామని ఇక్కడికి వచ్చి ఉన్న సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా చాలా అద్భుతమైనటువంటి ముహూర్త కాలం. ఈ సమయంలో మనం ఏ సౌందర్య లహరి గురించి కానీ ఏ లలితా సహస్రనామం గురించి కానీ అమ్మవారి యొక్క దేవీ భాగవతంలో కానీ ఏ చిన్న మాట గురించి విన్నా ఏకైకమక్షరం ప్రోక్తం, ఒక్క మాట అమ్మా అన్న నామం చెప్పుకుంటే ఏం చేస్తుందని చెప్పిందో తెలుసా అంటే వేదం. ఒక ఆయన మహానుభావుడు లోకంలో ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఏమండి ఎవ్వరూ లేనటువంటి శక్తి ఎందుకు అమ్మవారే అంత గొప్ప శక్తి. ఎక్కడ ఎవరి గురించి ఈ మాట అయితే చెప్పరు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఒక్క అమ్మవారి విషయంలో మాత్రమే చెప్తారు. ఇంకెక్కడ చూడండి ఇంకెవ్వరి గురించి ఈ మాట చెప్పరు. ఎందుకో తెలుసా, మీరు 33 కోట్లలో దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరు ఏ నామం పెట్టి పిలిచి ఏ దేవతని పిలిచినా వాళ్ళు మీ ప్రారంధం చూసి మాత్రమే మీకు దర్శనమిస్తారు. అంటే మీరు పూర్వజన్మలో చేసిన దాన ధర్మం అన్నా ఉండాలి, లేదా మీకు ఈ సమయానికి మీరు చేసుకున్న పాపం మొత్తం ఖర్చు అయిపోయి ఉంటుంటే, అంటే అనుభవింపచేసేసి ఉంటుంటే అప్పుడు దర్శనమిస్తారు తప్ప మీరు పిలిస్తే వెంటనే వచ్చి దర్శనం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరండి ఈ కలియుగంలో. ఒక్క అమ్మవారు మాత్రమే ప్రారంధము కానీ ఆగామి కానీ సంచితమని కానీ 3 కర్మలు ఉన్నాయి కదండి. ఈ 3ంటిని మినహాయింపు చేసి అమ్మా అని పిలిచిన వెంటనే వీడి క్రితం జన్మలో ఏనాడైనా నా దగ్గరికి వచ్చి బ్రాలకొచ్చి ఇలా నమస్కారం చేశాడా అని కూడా చూడకుండా, మీరు ఎవరికైనా ఇలా దానం ధర్మం పెట్టారా అని చూడకుండా, ఇంతకు ముందు జీవితంలో ఎప్పుడైనా నా దేవాలయానికి వచ్చాడా అని కూడా చూడకుండా పిలిచింది తడవు అమ్మా అని మీరు బ్రహ్మాండంలో ఎక్కడ ఉండి పిలిచినా ఆ ఒక్క నామానికి మీకు మంత్రం వచ్చా లేదా, మీకు తంత్రం తెలుసా లేదా, యజ్ఞం చేశారా లేదా, ఏవి చూడతారు. ఆవిడికి ఏంటో తెలుసా అండి, మీరు మనసారా 2 చేతులు జోడించి ఇలా నమస్కారం చేస్తే 33 కోట్ల మంది దేవతలలో నేను రాసి చెప్తున్నాను, ఇక అమ్మా అన్న మాట మీరు నోటపడ పలికితే ఆవిడ ఇచ్చినంత కరుణ, ఆవిడ వచ్చినంత తొందరగా ఇక ఏ దేవతలు కూడా దర్శనమివ్వరని వేదమే ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆవిడ పాదాల దగ్గర పడి ఏడ్చి నమస్కారం చేస్తుందట. అందుకే శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. శృతి అంటే ఏంటో తెలుసా అండి, వేదము. వేదమాత అయిన గాయత్రి కూడా వెళ్ళి ఆవిడ పాదాలు కడిగి నెత్తిన చల్లుకుని, అమ్మా ఈ వేదము ఎవరి నోట తిరగాలన్నా, నీ గురించి ఎవరైనా మాట్లాడాలన్నా నీ అనుగ్రహం ఉంటే, క్రితం జన్మలో వాళ్ళు అమ్మవారి పాదాలనే సేవిస్తే అమ్మ తప్ప ఇహపర దైవమే లేదని నమ్మితే తప్ప ఆవిడ గురించి వినడం గాని, ఆవిడ గురించి చెప్పడం గాని, ఆవిడ గురించి పాడడం గాని జరగదని చెప్పారు. అతస్త్వా ఆరాధ్య
హరిహర విరించాది విరిపి ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి అని నేను చెప్పడం కాదు, శంకరాచార్యుల వారు చెప్పారు శివానంద లహరి ప్రారంభం చేస్తూ. నేను చెప్తున్నదేమో శివకథ, కానీ ఆయన ఏమన్నాడో తెలుసా, శివకథ చెప్తున్నా అమ్మవారినే స్తోత్రం చేశారు. అమ్మ సౌందర్య లహరి చెప్తున్నా అమ్మా శివాని శివశక్త్యా యుక్తో యదభవతి శక్త ప్రభవితం నచేదేవం దేవం నకలు కుశల స్పందితమపి అతస్వామారాధ్య హరిహర విరించాది విరిపి ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి అని స్తోత్రం చేశారు. అంత గొప్ప తల్లి 33 కోట్ల మంది దేవతలలో అమ్మ దగ్గరికి రావడం అంటూ జరిగితే అది జన్మాంతర సుఖతో ఉన్న వాళ్ళకి తప్ప ఇంక ఎవ్వరికి సాధ్యం కాదట. గట్టిగా చెప్పకపోవడం ఇక్కడికి విచ్చేయడం అంటే ఎంత విశేషమో తెలుసా. అందులోకి ఈ పౌర్ణమి గడియల్లో ఇంత గొప్ప లక్ష్మీ జయంతి రోజున, ఈ మామూలు ముహూర్తం కాదండి వాళ్ళ ముహూర్తం, అదిగే పెళ్లిళ్ళు ఉన్నాయంటే అదిగే భద్రపడ్డారంటే అనుకోకండి. ఎన్ని ఉండనివ్వండి, ఇక్కడ కూర్చోగలిగారంటే పొరజన సుకృతం ఉందండి. ఇక్కడికి రాలేకపోయారంటే ఇంకా ఏదో ప్రారంభం ఉంది, ఎవరైనా సరే నాతో సహా. ఎందుకంటే అమ్మ దీవెన అంత గొప్పది, అమ్మ ఉన్న స్థానం అంత గొప్పది. అందుకే అమ్మ ఒడి మొదటి బడి, అమ్మ ఒడి మొదటి బడి. అమ్మ ఏం చెప్పిందో ఉగ్గిపాలు పడుతూ జ్వాల పాడుతూ అన్నం తినిపిస్తూ ఏ పిల్లాడికి ఏ ముద్దు మాటలు చెప్తూ తనకి తెలిసిన జ్ఞానానంతటినీ పిల్లలకి చెప్పి పెంచుతుంటే ఆ పిల్లలు ఎంత మూర్ఖత్వమైనటువంటి మొండితరమైన నక్షత్రాల్లో పుట్టినా అమ్మ చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ లోకంలో ఒక శివాజీ తయారయ్యారంటే, ఒక శంభాజీ తయారయ్యారంటే, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా ఈ ఫోన్లో అవి, వాళ్ళందరి చరిత్రలు మనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. చాలా మందికి తెలియక అసలు మన పాఠ్య పుస్తకాలలో అక్కర్లేని వాళ్ళందరి చరిత్రలు ఇచ్చారు తప్ప నిజంగా ప్రాణాలు త్యాగం చేసి నిజంగా స్వతంత్రాన్ని హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి వాళ్ళ యొక్క ఎవ్వరి చరిత్రలు మన పాఠ్యాంశాల్లో లేవు. కానీ ఇక ముందు తప్పకుండా వస్తాయి, ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు అలాంటి వారు కాబట్టి, ఎందుకంటే అలాంటి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి, అలాంటి మహానుభావుడు కాబట్టి ఆయన నిజమైన చరిత్రను మనందరం చదువుకునేటట్టుగా, నిజమైనటువంటి కృపని, హిందూ ధర్మం యొక్క వైభవాన్ని, హిందువుగా పుట్టడం అంటే ఎంత గొప్పతనమో ఈ ధర్మంలో పుట్టడం, ఈ బొట్టు పెట్టుకోవడం, ఈ చేతులు జోడించడం, ఈ పెద్దలకి నమస్కారం చేయడం, ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, కనీసం పౌర్ణమి రోజునైనా చంద్ర దర్శనం చేసి నమస్కారం చేయడం బాగా అలవాటు తీసుకోండి. లోకల్లో చాలా మందికి మానసికమైన వైక్లవ్యాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకునే అలవాటు పోయింది. ఎందుకో తెలుసా అండి, ఇంత పూర్వం ఏం చేసావో తెలుసా? మా ఇంట్లో మా అమ్మగారు పెద్దవాళ్ళు అనేవారు, ఒరే అమావాస్య తర్వాత వస్తున్న విధి కానీ పౌర్ణమి తర్వాత వస్తున్న విధి కానీ నెలకొడుకు వస్తుంది అనుకోండి, వెళ్ళి డాబా మీదకి వెళ్ళి లేకపోతే ఆ బయటికి వెళ్ళి తన వస్త్రంలో ఉండేటువంటి ఒక నూరుపోగుని అంటే దారపోగుని తీసి చంద్రుడికి ఇలా చూపించి ఇలా చల్లి నమస్కారం చేసుకోమనేవారు. ఎందుకో తెలుసా? చంద్రుడికి మన వస్త్రంలో నుంచి విధియ తిది ఉండగా ఒక నూరుపోగు తీసి అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి? జీవితాంతం మీరు కట్టుకోవడానికి కావలసినటువంటి వస్త్రములు అనంత కోటి వస్త్రాలు ఇస్తాడు ఆయన. వస్త్రానికి అధిదేవత. అంత గొప్పది సనాతన ధర్మం. అంటే ప్రతిదీ ఏది చేస్తున్నా, అన్నం తింటుంటే కృతజ్ఞత చెప్పండి, వస్త్రం కట్టుకుంటే కృతజ్ఞత చెప్పండి, ఒక ఇంటికి మామిడి తోరణం కడుతుంటే గురువు గారిని తలుచుకోండి. మీకు అర్థమవుతుందా? శుభాలన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మీ ఇంట్లో మీకు గురువు గారు అనుగ్రహం ఉందన్నమాట. మా గురువు గారే శివుడై వచ్చి మా ఇంట్లో శుభం చేయిస్తున్నారని ముందు శుభలేకైనా ముందు పిలిపైనా ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసా? గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం చేయించని గురువు గారిని ఆ పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి, ఎందుకని? శివాయ గురవే నమః. ఆయన వెనకాల ఉండేటువంటి ఐశ్వర్యాలు ఆశ్రమాలు ఇవన్నీ కాదు. గురువు గారు అంటే ఏంటో తెలుసా? తల్లి తండ్రి తరువాత వాళ్ళు ఉన్నా లేకున్నా మీ క్షేమాన్ని కోరుకునే ఏకైక దైవం లోకంలో ఎక్కడైనా ఉంటే అది మీకు మంత్రోపదేశం ఇచ్చిన గురువు గారు మాత్రమే. అందుకే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏ శుభమైనా సరే ముందు ఆయన చెప్పి నమస్కారం చేసి అక్కడ నుంచి ప్రారంభం చేసేవారు. అంత నియమబద్ధంగా, అంత సాంప్రదాయంగా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. వాళ్ళు మేడ పెట్టుకుంటే అంటే నేను పొగిడాను అనుకోకండి, వాళ్ళు భార్యాభర్తలందరూ వచ్చి
ఈ పంచలు చాపించి ఈ గురుగారికి కట్టుకుని మీరు మా ఇంటికి రావాలి అంటే 10 రోజులు పోయాక వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అంటే నాకు విసురుబాటు లేక నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే ఏ శుభం జరిగినా ఏ వైభవం జరిగినా అది మా గురువు మాకు మంత్రోపదేశం ఇచ్చి ఆ మంత్రానుష్ఠానంలో మా బ్రతుకులు మంగళకరం అవుతుంటే మా ఎదుగుదలంతా మా గురువు గారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి మంత్రం ఇచ్చిన శిష్యుల కోసం నమస్కారం చేస్తాడు. ఆయన కుటుంబం ఉన్నది ఇంకా గురువు గారికి నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా వంశం బాగుండాలి ఇలాంటి సంకల్పాలు ఉండవండి. గురువు గారు ఎక్కడికి వెళ్ళినా ఏంటి సంకల్పం తెలుసా? నన్ను గురువు అని నమ్మిన వారు ఎవరున్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. ప్రతిరోజు 365 రోజులు ఎప్పుడూ సూర్య నమస్కారం చేస్తూనే ఉంటాడు. అలా సూర్య నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి ఏం కోరతాడో తెలుసా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నా శిష్యులు ఎప్పుడు ముందుండాలి. తప్పట్టుకుంటారే మీరు శిష్యులు కాదా? ఏమండి ఇప్పుడు నన్ను ఏమని పిలిచారు? మరి గురువు గారనే కదా, మీరే కదండి. అందుకని శిష్యులు ముందుండాలంటే అర్థం ఏంటి? మీరందరూ చల్లగా ఉండాలి. అది ఎవరినో అంటున్నాము, ఏదేదో ఉపన్యాసం బాగుంది, హాయిగా చల్లగా ఉంది, పౌర్ణం మీద పడుతుంది. అందుకని అలా కోరుకుని సంకల్పం చేయగలిగిన శక్తి ఒక గురువుకు ఉంటుంది, తరువాత తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఈ ముగ్గురు భగవత్ సమానులండి. వాళ్ళని ఎప్పుడు మనుషుల కింద జమ కట్టకండి. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు ఎవరో తెలుసా? మీ కంటికి కనబడుతున్న కాళ్ళు చేతులతో కదులుతున్న దైవాలు ఈ ముగ్గురు. ఈ ముగ్గురు పట్ల మీరు విధించేటువంటి ఏదైతే మనస్సులో మీరు వినయం పాటిస్తున్నారో, ఎంత సక్రమంగా వాళ్ళ యందు గౌరవం పాటిస్తున్నారో, మీకు ఆ గౌరవం మీ జీవితాంతం మీ బిడ్డల దగ్గర నుంచి లభ్యం అవుతుంది. మీ తల్లి తండ్రిని మీరు గౌరవిస్తేనే మీ బిడ్డలు మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే మీ బిడ్డలు ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఆ గౌరవాన్ని పొందాలి, మేము పెద్దలుగా ఉండాలి, అమ్మా నాన్న అన్న పిలుపు మేము జీవితాంతం నోచుకోవాలని కోరుకున్న వాళ్ళు ముందు మీ తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కోటి పుణ్యతీర్థాలలో స్నానం గొప్పదా, తల్లి తండ్రికి చేసిన ప్రదక్షిణ గొప్పదా అంటే కోటి పుణ్యతీర్థాల స్నానానికంటే, ఇంకా మాట్లాడితే కుంభమేళాలకు వెళ్ళి స్నానం చేసిన దానికంటే తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకున్న వాడే గొప్పవాడు నా దృష్టిలో. ఎందుకని అంటే కుంభమేళాలో కోట్ల మంది మునగచ్చు, కానీ కోట్ల మందికి తల్లిదండ్రులకి నమస్కారం చేసే అర్హత లేదు. ఎందుకని? వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో సమయం. నువ్వు తల్లి తండ్రిని పెట్టుకుని నమస్కారం చేసేటువంటి అనుగ్రహాన్ని ఇవాళ ఈ గడియ ఉన్నప్పుడు నీకు ఆ తల్లి ఇచ్చిందంటే ఎంత సుకృతం అంటది. అందుకే వాడు జీవించి ఉన్నప్పుడు విలువ తెలుసుకో. విడిపోయిన తర్వాత పటాలకి దండలేయడం, పటాలకి నమస్కారం చేయడం, మా అమ్మని తలుచుకున్నానండి, మా అమ్మ అండి బాబు అయ్యి బాబాయ్ అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఉన్నప్పుడు విలువ తెలుసుకో. వస్తువు ఉన్నప్పుడు విలువ ఎరిగిన వాడెవడో వాడి విజ్ఞాని. వస్తువు పడిపోయిన తర్వాత, జార విడుచుకున్న తర్వాత నువ్వు ఎంత ప్రాకులాడినా నీ అజ్ఞానమే తప్ప నీకు ఇంకా విజ్ఞానం లేదు. నేను అందుకే చెప్తున్నాను, సంపద పోయిందని ఏనాడు చింతించకండి, సంపద మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. ఎంతటి గొప్ప అనుబంధాలు విడిపోయినా మీరేం కంగారు పడకండి, ఎవరి కోసం మెంగిట్టుకోకండి. మా స్నేహితులు మాట్లాడడం మానేశారంటాను, మా చుట్టాలు ఏదో పలకరించడం మానేశారంట. కొంతమంది బాధ ఏంటో తెలుసా? మా చుట్టాలు ఏంటి నల్లాగా పట్టించుకోవడం. నీకు ఎందుకు? నీకు ఎప్పుడు ఐశ్వర్యం తరిగిపోయిందో అప్పుడు ఇంక నీకు చుట్టాలు ఎవరో పలకరించరు. నీకు అర్థమైందా? ఐశ్వర్యం ఉన్నంతసేపు చుట్టాలు బంధువులు ఇంక అందరూ అవి బాబా మీరు రాకపోతే ఎలాగండి అంటే, మీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని పలకరించే ఏకైక అనుబంధం ఎవరితో తెలుసా? మీ తల్లి తండ్రి, తప్పితే గురువు గారు. ఎందుకని? ఎంత రక్షాధికారులని చూడరు, ఎంత గురుభక్తితో వచ్చారని మాత్రమే చూస్తారు. అందుకని మీకు ఎడతెగనటువంటి అనుబంధం ఎక్కడైనా ఎవరితో అన్నా పెట్టుకుంటే అది ఎవరు? మీ తల్లి తండ్రి. వాగర్థాభివ సంపృక్తము వాగర్థ ప్రతిపత్తయే జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకానికి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులట. ఈ లోకంలో ఆ పార్వతీ పరమేశ్వరుని ఎక్కడ చూస్తావో తెలుసా? పటంలో కాదు,
నీకు జన్మనిచ్చిన నీ ఇంటి ఎదురుకుండా నీ కళ్ళ ముందే ఉన్నారే నీ తల్లిదండ్రులు. అందుకే ఏ పని మీద వెళుతున్నా తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. తల్లిదండ్రులకి పుట్టినరోజునైనా సరే కానీ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయండి. నేను మళ్ళీ 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 ఓ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్పవాడికైనా సరే మంత్రం ఇచ్చిన గురువుకి తప్ప అన్యులు ఎవ్వరు కాళ్ళు మీరు పట్టుకోకూడదు. చాలా మంది తిరిగి బ్రాహ్మణులు కాళ్ళు పట్టుకుంటున్నారు, చాలా తప్పండి. బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయకూడదు, మహాదోషం తెలుసా? అది వాళ్ళకి దోషం, మీకు దోషం. మీ మీద వయసులో పెద్దవాళ్ళందరి కాళ్ళు మీరు పట్టుకుంటే అది కూడా దోషమే. ఎందుకని? కాళ్ళు పట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. వాళ్ళు మీకు జన్మన్నా ఇచ్చి ఉండాలి, లేదా మంత్రోపదేశం అయినా చేసి ఉండాలి. వీళ్ళిద్దరికే మీరు కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయాలి, తప్పింకెవ్వరికి చేయకూడదు. ఎంత గొప్ప గురువు అయినా సరే, జీర స్వామి వచ్చి ఇక్కడ నిలబడ్డా సరే కానీ కాళ్ళు ఆయన ముట్టుకోనివ్వడు, మీరు పట్టుకోకూడదు. అంతేకాదు శేఖర్ గారు అంటే లైన్ ఎట్టేసి వరుసగా పట్టుకొచ్చి ఈ కాళ్ళు బాగానే దొరికాయండి, ఇప్పుడే దొరుకుతారు, ఇప్పుడు దొరకరాయి అని అదే పనిగా పెట్టకూడదు. ఎందుకని? ఆ అర్హత మీకు కావాలంటే ఉపదేశం పొందాలంటే. గురువు గారంటే మీరు అంగీకరించిన శిష్యులు ఉంటారే వాళ్ళకే అది కూడా ఎప్పుడు గురువు గారి పాదాలు కడి గురు పౌర్ణమి రోజున కాళ్ళు కడిగి నమస్కారం చేసి ఎత్తులు చదువుకుంటారే వాళ్ళు నమస్కారం చేస్తారు శిష్యులందరికీ. నియమం ఉందండి. మీరు ఎలా మాల వేసుకున్న వారికి కాళ్ళు ఎట్టుకు నమస్కారం చేస్తారు, బ్రాహ్మణులకి నమస్కారం చేసేస్తారు. ఏంటో మనకు అర్థం కాని అజ్ఞానమో తెలియదు, విజ్ఞానమో తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. ఎవరి కాళ్ళు అలా పట్టుకోకూడదు. నీకు నిజంగా కాళ్ళు పట్టుకు నమస్కారం చేయాలంటే తల్లి తండ్రికి చెయ్యాలి. నీకు నిజంగా భక్తి పొర్లితే నీ భర్తకి చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి? కాళ్ళు పట్టుకుని. ఎందుకని? తల్లి తండ్రి తరువాత మళ్ళీ నీకు అంతటి దైవం ఎవరో తెలుసా? తాళి కట్టిన భర్త. ఆయన ఆశీర్వచనం ఏమైనా ఆశీర్వదిస్తాడు తెలుసా అండి? దీంట్లో సుమంగళి బావా అంటే. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించుకున్నాడు? ఇప్పుడు ఆయనే ఆశీర్వదించుకునేవాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? అంటే ఆయనకు ఒక్కరికే ఇచ్చారు అవకాశం. నన్ను నేను పొగుడుకున్నా అనుకోండి, అది దోషం. కానీ ఆయనే ఆశీర్వదించుకుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉన్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం ఉంది. మంగళసూత్రం నీ మెడలో అలా వేలాడుతుండగా, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం నీ మీద ఉండగా నాకు ఏ ఆపద రాదు. గొప్ప మంగళసూత్రం ఉంటుందండి. ఆ సూత్రం అంటే ఏంటో తెలుసా? సూత్రం అంటే ఏదో పసుపుతాడండి, బంగారంతో ఉంటే బాగుంటుందండి, పసుపుతాడు వేసుకున్నానండి. ఏంటో అండి మా ఆయనకి అసలు ఏం తిరిగిలేదండి, అందరూ కాళ్ళు తీయించి 2 పేటలండి, 4 పేటలండి, మాకు ఒక పేట లేదండి. అసలు నీకు ఒక అర్థం చేశా? నిజంగా చెప్తున్నాను, ఎన్ని పేటలు ఉందని కోరుకో. ఈ ఉన్నది పసుపు తాడు వేసుకునే యోగ్యతను ఆయన జీవించిన ఉన్నంత కాలము నా భర్త చల్లగా ఉండి ఆయన చేతుల మీద వెళ్ళిపోయే సుకృతమైన జీవితాన్ని నాకు కటాక్షించి తల్లి అని ఉదయం లేచి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని ఒక్క పద్యం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే, ఈ ఒక్క పద్యం ఉదయం లేవగానే మంగళసూత్రం కళ్ళకద్దుకుని ప్రతి ఇల్లాలు ఇది చదువుకుంటేనట అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేశారని మీ ఖాతాలో పడిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ తల్లి ఆ మంగళసూత్రాల్లో ఆవాహనం ఉంది. పరమ మంగళప్రదమైన వస్తువు ఏంటో తెలుసా అండి? మీ ఇంట్లో మీ మెడలో ఉన్న మంగళసూత్రమే. ఇంకా అంతకంటే మంగళమైనటువంటి వస్తువే లేదు అసలు మీ ఇంట్లో, మీ గృహంలో. మీరు అనుకుంటారు 7 వారాల నగలు ఉన్నాయి, పెద్ద అంచుతో పట్టు చీరలు ఉన్నాయి, ఇవన్నీ చాలా విలువైన. ఇదంతా విలువైంది కాదు. ఇవన్నీ కట్టుకోవడానికి మూలం ఏంటో తెలుసా? ఇవన్నీ పెట్టుకుంటే నిన్ను మహాలక్ష్మిలా ఉందని అనారంటే ఎవరుండాలి? ఆయన ఉండాలి. ఆ బొట్టు నీ నుదుటిని ఉండాలి. అలా ఉండాలంటే ఆ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణమై నిలబడాలి. అందుకే మీరు ఎక్కడ చూడండి, ఎప్పుడు చూడండి, అమ్మకి పూజ అంటే ఇక ఏ వస్తువు కాదు, కుంకంతోనే పూజ. శుభదాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వాద్రదాత్రి, శుభదాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వాద్రదాత్రి, సర్వాద్ర సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రకళా ప్రభవకీర్తి,
సర్వాద్ర సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంశ భువన పాలిని కుంకుమరాగ శోభిణి కుసుమభాన సంక్షోభిణి రాగ వివర్ధిని జ్ఞాన వికాసిని పార్వతీ భగవతి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. ఎంత గొప్ప శ్లోకం అండి నిజంగా. విశ్వనాథ్ గారు ఏ లోకంలో ఉన్నాడో కానీ సినిమాలు కాదండి, కళాఖండాలే. అలాంటి మాటలండి అవి జన్మలు ధరించిపోయే మాటలు. ఆ మాటలు ఆ కవులు అలా దొరికారు ఆయన మహానుభావుడు. అందుకే అవి అందరూ ఆబాలగోపాలము చూసి ధరించేవే. ఇంత అశ్లీలం ఉండదు, ఇంత అపార్థం వచ్చే మాట ఉండదు. అందుకే మనిషి వెళ్ళిపోయిన అజరామరమైనటువంటి చిత్రమాలికలు ఇచ్చాడు మహానుభావుడు. నిజంగా ఆయన కాశీ విశ్వనాథుడే, అంత గొప్పవాడు. సరే, అందుకని నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేశానంటే అమ్మ అన్న మాట అంత గొప్పది. నేను ఇంకా అసలు ప్రారంభం శ్లోకం కూడా చెప్పాలి, అప్పుడే ఎంత ఉపన్యాసం అయిపోయింది. నాకు వచ్చిన బాధ ఏంటంటే అమ్మ అని ప్రారంభం చేశానంటే నాకు కాలం తెలియదు, ఒళ్ళు తెలియదు, ఏదో చెప్పాలన్న తపన. అందులోకి ఏడాది ఒక్కసారి వచ్చే గొప్పవరం వార్షికోత్సవం ఇప్పుడు వీడు మిమ్మల్ని అందరినీ చూడాలన్నా నేను ఎన్ని ఛానళ్ళలో వస్తున్నా, ఎన్ని టీవీలో నేను వస్తున్నా, మిగతా వాళ్ళు కనపడతారు తప్ప నాకు చిన్నప్పటి నుంచి, నిజంగా చిన్నప్పటి నుంచే నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ సార్లు వార్షికోత్సవంలో పాల్గొన్నది ఎక్కడో తెలుసా అండి? గొప్పవరం గ్రామంలో. బహుశా నాకు 16 18 వార్షికోత్సవం వరుసగా. ఇంకా అసలు ఒక్క సంవత్సరం కూడా ఎప్పుడో 1 2 అప్పుడన్నా ఏ కారణం చేతనో అయి ఉంటుంది తప్ప ఎప్పుడు గొప్పవరం వార్షికోత్సవానికి మా ఆది అమ్మ దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఇప్పుడు సుగుడు గారు, ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు ఎవరైతే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారో వారందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగించడం, అమ్మవారు అలా పరిపూర్ణమైనటువంటి వారి అనుగ్రహాన్ని ఇవ్వడం, అందరికీ నిజంగా నేను గురువుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేస్తున్నాను. ఎందుకంటే పౌర్ణమి గడియలు కదా, ఇప్పుడు ఏ ఆశీర్వచనం చేస్తే అది సిద్ధించేస్తుంది. చేతులకి నమస్కారం చేసి అలా ఉంటే ఒకసారి శతమానం భవతి శతాయత్ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతం జీవా శరదో వర్తమానః శత వసంతాం శత హేమంతాం వర్ధిల్లుతూ జీవించండి. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ చిరంజీవ 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 దీర్ఘ సుమంగళీ భవ. శుభం. ఈ ఆశీర్వచనం కోసం అందరూ ఇంటికి తీసుకెళ్లారు. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఆ అమ్మ అనుగ్రహంతో చక్కగా వచ్చేసారు. వాళ్ళే పాపం నేను 2-3 ఇళ్ళు తిరిగి వాళ్ళందరూ ఆశీర్వచనం చేయండి అని ఇళ్ళకెళ్ళి వచ్చాను. అందుకని ఇక్కడికి వచ్చిన మూలంగా మీ అందరూ అదే ఆశీర్వచనాన్ని పొందుదురు గాక. శుభం. అందుకని నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే అమ్మ అంటే అండి అంతటి గొప్ప తల్లి. నేను ఇందాక అన్నట్టు నేను ఒక చోట ఒక మాట విన్నాను. ఇది మీరు గుండెల్లో పెట్టుకోవాల్సిన మాట, వినేసి వదిలే మాట కాదు. ఈ మాట మీ జీవితాంతము మీకు బ్రతుకుని దిద్దే బాట. ఏంటి ఆ మాట తెలుసా? నేను చోట చదివానండి, నేను ఆశ్చర్యపోయాను. అసలు ఎంత గొప్ప మాట చెప్పారా ఇది అన్నారు. మీ సెల్ ఫోన్ ఉంటే తప్పకుండా తీసుకోండి, ఈ మాట దొరకమంటే దొరికేది కాదు. అందుకని ఏంటి ఆ మాట? నేను తిరగవేస్తూ ఎప్పుడు నేను మామూలుగా ఎప్పుడు పేపర్లు అవి తిరగవేసి చదవను, కానీ నేను తిరగేస్తున్నప్పుడు నాకు ఒక మాట కనపడింది. ఎంత అద్భుతంగా ఉందిరా ఈ మాట అనిపించింది. నేను అస్తమానం తలుచుకుంటుంటాను. నాకు ఇది ఒక గొప్ప ప్రవచనం కింద అనిపించింది. 2 లైన్లు. ఏమిటా మాట తెలుసా అండి? నువ్వు ఆకలితో పడుకున్నావంటే, బాగా వినండి, నువ్వు ఆకలితో పడుకున్నావంటే అమ్మ మీ ఇంట్లో లేదని అర్థం. నువ్వు ఆకలితో పడుకున్నావంటే మీ అమ్మ నీ ఇంట్లో లేదని అర్థం. మీ అమ్మ అనాథాశ్రమంలో ఆకలితో పడుకుందంటే ఈ భూమి మీదే నువ్వు లేవని అర్థం. చప్పట్లు కొట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
నువ్వు ఆకలితో పడుకున్నావంటే మీ అమ్మ ఊళ్ళో లేదని అర్థం. మీ అమ్మ అనాథాశ్రమంలో ఆకలితో పడుకుంటే నువ్వు భూమి మీద లేవని అర్థం. అంటే నువ్వు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురది. ఎంత గొప్ప మాట చూడండి. మీకు అర్థమైందని చెప్తున్నది ఇది మాట అంటే. ఈ ఒక్క మాట మీరు జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటే లోకంలో అమ్మ ఎంత సంతోషంగా ఉంటే, కన్న తల్లిని ఎంత సంతోషంగా మీరు ఉంచితే, మీరు కన్నందుకు అమ్మ ఎప్పుడు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు ఆనందం తప్ప ఆవిడ కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా ఇలాంటి బిడ్డను కన్నానా, వీడిని కనడం వల్ల నేను ఇంత దుఃఖానికి గురయ్యానా అని మీ తల్లి కనుక మీరు బ్రతికుండగా ఒక్క కన్నీటి పొట్టు కనుక భూమి మీద పడితే, నేను నిజం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఇది నేనేదో నోటుకొచ్చింది కాబట్టి చెప్పాను అనుకోకండి, మీరు ఆ రోజు భూమి మీద ఉన్నా లేకున్నా జీవించి లేకున్నా ఒక్కటే. మీ కారణం చేత ఎప్పుడూ తల్లి కళ్ళమ్మట ఆనంద బాష్పాలే రాలాలి తప్ప కన్నీళ్ళన్నవే రాకూడదు. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి ఇంకా పుట్టవలసిన అవసరం ఉండదు ఆ తల్లి పట్టు. మీకు అర్థమైందా? మీ అమ్మ ఆనందంగా జీవితాంతం అలా మీ బ్రతికేటట్టు మీరు చెయ్యగలిగితే ఇక మళ్ళీ ఆ తల్లి కడుపున పుట్టి గర్భవాసం చేసి అమ్మా అని మళ్ళీ ఇంకొక తల్లిని పిలవవలసిన అవసరం లేకుండా చేసేస్తుంది. ఎందుకని ఆ అమ్మ ఆనందంగా జీవితాంతం ఆ బిడ్డల యొక్క నడువడిని చూసి 10 మంది పొగుడుతుంటే, అమ్మ అంత గొప్ప బిడ్డని కన్నావా, అసలు ఆ నోట్లోంచి మాటలమ్మా మాటలు. మా అమ్మ జీవించి ఉన్నప్పుడు మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడుతుంటే మా అమ్మని ఇప్పుడు ప్రసంగానికి తీసుకెళ్లేవాడిని కానండి. నేను ఇన్ని ఛానల్లో వచ్చాను కానీ ఇప్పుడు ప్రవచనానికి రమ్మంటే వచ్చేది కాదు. ఎందుకని అడిగితే, నిన్నింత మంది ప్రవచనం చేస్తున్నప్పుడు చూస్తుంటే నా కళ్ళబడ నీళ్ళు అలా కారుతుంటే, నిన్ను కన్నానన్న ఆనందంతో నువ్వు నన్ను ఎదురుగుండా పెట్టుకుంటే, నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానో నన్ను అంతకంటే 100 రెట్లు ప్రేమించే కొడుకు నువ్వు. కాబట్టి నువ్వు ఇంకా ప్రవచనం చెప్పలేవు. నా కోసం చూసి నీ కళ్ళబడి కన్నీళ్ళు వస్తే నీ ప్రవచనం ఆగిపోతే, నా కారణం చేత నీ ప్రసంగం ఆగకూడదని వ్యాధితో ఉన్నప్పుడు మంచాన పడ్డా మా అమ్మ వీరుళ్ళమ్మ గుడి దగ్గర వార్షికోత్సవానికి పంపించి, ఆ రోజు కూడా మా కొడుకు ప్రసంగం చెప్పి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానని, ప్రాణాలతో ఉంటానని ధైర్యం చెప్పి నన్ను పంపించింది. మా అమ్మ ఎంత గొప్పదో తెలుసా? ఇవాళ నేను కాగంటి కోటీశ్వరరావు గారితో సమానంగా కూర్చుని ప్రసంగం చేస్తున్నాను. పరిపూర్ణానంద స్వామితో కూర్చుని ప్రసంగం చేస్తున్నాను. లోకంలో నేను కలవని హేమాహేమిని కానీ, నేను తెలియని వాళ్ళు కానీ లేరు ప్రపంచంలో. అలాంటి స్థాయికి నన్ను తీర్చిదిద్దింది నన్ను ఏ గురువు కాదు, మా అమ్మే. మా అమ్మే మా అమ్మే. నా నమస్కారాలు, నా దండలు, నా సన్మానాలు అన్నీ మా అమ్మ పాదాలకి నేను చేస్తున్నటువంటి పూజ సుమా. మా అమ్మకి ఎన్ని జన్మలెత్తినా నేను మాత్రం రుణం తీర్చుకోలేను. మాతృదేవో భవ. శరణాగతి 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 శ్రీమాత్రే నమః. అంత గొప్పది. మీకు అర్థమవుతుందా? తల్లి రుణం జన్మలు. మీరు జన్మలేడ్చినా మళ్ళీ అమ్మరమ్మంటే రాదండి. లోకల్లో ఏ బంధాన్నైనా డబ్బెట్టు కొనుక్కుంటే వస్తుంది ఖచ్చితంగా. నేను ఇలా అన్నానని అనుకోకండి. భార్య కూడా డబ్బుంటే వస్తుంది. కానీ ఎంత డబ్బెట్టినా అమ్మ నాన్న రారు రారు రారు. కాబట్టి నీకు జ్ఞానం ఉన్నప్పుడు, నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు చెయ్యాల్సిన సేవ చేసుకుని నీ జన్మ తొట్టగదు చేసుకునే ముక్తిని నువ్వు ఈ జన్మలోనే చెయ్యి. నువ్వు ఎక్కడికో వెళ్ళి, కాశీ వెళ్ళి, రామేశ్వరం వెళ్ళి అక్కడ 1000 కట్టాను, ఇక్కడ 1,00,000 కట్టాను, ఇక్కడ 57 కట్టాను కాదు. నీ తల్లి ఎప్పుడూ కంట నీరు పెట్టకుండా చూడు చాలు. ఒక్కడి చేయగలిగితే కొడుగ్గా నీ జీవితం ధన్యమైపోయినట్టే. అందుకే నువ్వు చూడటం కాదు. అందుకే మొన్న చూడండి, కుంభమేళాకి తల్లిని ఎలా తీసుకొచ్చారో తెలుసా? తల్లిదండ్రుల్ని నడవలేని వాళ్ళని ఎత్తుకుని, సంకనెత్తుకుని, అసలు వాళ్ళని ఎలా కలిపి అంత దూరం తీసుకొచ్చారా మహానుభావ. నిజంగా ఆ బిడ్డలంటే ఎవరు తల్లిదండ్రుల్ని అలాగా వెళ్ళి అలాంటి యాత్రలు చేయించి, అలాంటి గంగలో మునకవేయించి, ధర్మం సంస్కృతి ఎంత గొప్పదో అంత బాధ్యత వహించి, నిజంగా అత్తని మామని అలాంటి చోటుకి తీసుకెళ్లిన కోడళ్ళు ఉన్నారే, నేను అంటున్నాను చేతులెత్తి మీకు నేను పాదాక్రాంతంగా నమస్కారం చేస్తున్నాను. మీరు నిజంగా చెప్తున్నానమ్మా, మీరు ఈలలో నడిచినటువంటి దేవతలంటే ఎక్కడో ఉండరండి. అత్తామామని
తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళడం ఒక ఎత్తు, అత్తామామను కూడా తీసుకెళ్ళిన కోడళ్ళు ఉన్నాయి. లోకల్లో అందరి కోడళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారండి. అత్తా కోడలకి ఎప్పుడు పడదు కదండి అని అనకండి. లోకల్లో అత్తా కోడళ్ళు కూడా తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి అత్తలు అలా నడుచుకునేవారు. కోడళ్ళు కూడా అంత గొప్పగా ఉండేవారు. అసలు అత్త వెళ్ళిపోతే బెంగ పెట్టేసుకుని ప్రాణం మీదకి తెచ్చేసుకున్న కోడళ్ళు కూడా నాకు తెలిసి, నేను విశాఖపట్నంలో చూసి ఆశ్చర్యపోయాను. అమ్మో, లోకంలో ఇలాంటి కోడళ్ళు ఉంటాయా? మీకు అర్థమవుతుందా? అమ్మా, నేను ఉపన్యాసం దేవుళ్ళ గురించి చెప్పడం కాదండి. దేవుడి గురించి ఎవరైనా చెప్తారు. మన బంధాలు, మన బంధుత్వాలు, మన రక్త సంబంధాలు, మన అమ్మ నాన్న, మన గురువు, మన సనాతన ధర్మం, మన హిందుత్వం ఒక్క రోజులో ఒక్క మాటలో చెప్పగలిగేది కాదు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని అదృష్టం ఏంటో తెలుసా? భారతదేశంలో పుట్టడం, హిందువులుగా పుట్టడం, రామాయణానికి వారసులం కావడం, భగవద్గీతని నెత్తి మీద పెట్టుకుని గీతాజయంతి చేయగలగడం, గీత పట్టుకుంటే రాత మారుతుందని గురువు చెప్తుండగా ఆ గీతామాతని నెత్తిన పెట్టుకుని నమస్కారం చేయగలగడం జన్మ జన్మాంతరాల్లో మనం చేసుకున్న సుకృతం. అందుకే సత్సంగం, ప్రతి సత్సంగంలో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు లేకపోతే నన్ను అడగండి, పంపిస్తాను. భగవద్గీతను కూడా సత్సంగం పీఠంలో పెట్టండి. సత్సంగ పీఠం కేవలం గురుపాదాలు, అమ్మవారి అవే కాదు. సత్సంగం, ప్రతి సత్సంగంలోనే కూడా భగవద్గీత చిన్న పుస్తకమైనా ఉండాలి. ఎందుకని? గీతను పూజించాలి. రాత మారుతుందంటే సంవత్సరానికి ఒకసారైనా వచ్చి భగవద్గీతని యత్ర గీతా విసారచ్చ పఠనం పాఠనం శృతం తత్ర నిత్యతం బుద్ధి నివాసామి సదైవహి. లోకల్లో అమ్మ నాన్న గురువు ఎంత గొప్పవో భగవద్గీత కూడా అంత గొప్పది. సర్వ గ్రంథాలకి మూలమే గీత. గీత నేర్చుకుంటే తప్పనిసరిగా రాత మారుతుంది. ఈ జన్మలో మారకపోయినా ఇప్పుడు పట్టుకున్నావు కాబట్టి జన్మ జన్మాంతరాల్లో చేసుకున్న పాపాలు ప్రక్షాళనమై వచ్చే జన్మ మాత్రం గొప్ప జన్మను వస్తుంది. ఎలాంటి జన్మ వస్తుందో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మతో కలిపి మళ్ళీ తిరిగి గీతామృతాన్ని వినేంత గొప్ప జన్మ వస్తుందండి మనకి. ఎందుకో తెలుసా? కృష్ణుని యొక్క శ్వాస భగవద్గీత అంటే. నా శ్వాస నా ప్రవచనం కదా, నా ప్రవచనమే కదండి, నా ఊపిరినే కదా నేను మాట కింద మార్చి మీకు చెప్తున్నాను. నా ఊపిరి లేకపోతే నా మాట ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా కృష్ణ పరమాత్మ యొక్క ఊపిరి భగవద్గీత. అంటే భగవంతుని యొక్క శ్వాసని నువ్వు వింటున్నావంటే, శ్వాస మీద ధ్యాస పెడితే ఏ ధ్యానం కలుగుతుందో, భగవద్గీత కృష్ణుని యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టినా అలాంటి ముక్తే కలుగుతోంది. అంతటి గొప్పది భగవద్గీత. ప్రతి హిందూ ఇంట్లోని గీత ఉండాలి. ప్రతి హిందూ ఇంట్లోని కాశీ గంగ ఉండాలి. ప్రతి హిందూ ఇంట్లోని ఏముండాలి? గోవు ఉండాలి. కనీసం గోమాత పటమైనా ఉండాలి. మీకు అర్థమవుతుందా? తులసి కోట ఖచ్చితంగా ప్రతి హిందూ ఇంట్లో ఉండాలి. మా అత్తగారు ఆనవాయి లేదంటాను అందండి. మీ అత్తగారి ఒళ్ళు బతకం వచ్చి ప్రతిరోజు తులసి కోట కడిగి పసుపెట్టి బొట్టెట్టాల్సి పెట్టింది తప్ప ఆనవాయితో నిమిత్తం లేదమ్మా. తులసి ఎన్మూలే సర్వతీర్థాని జన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదేచ్చ తులసి త్వాం నమామ్యహం. మేము ఎన్నిసార్లు వేసినా నిద్రపోతుందండి. ముందు నువ్వు నిద్రపోతాం మాని మిగతా అన్ని అవే నిపిస్తాయి. ఇంటి ఇల్లాలు నిద్రపోతుంటే తులసి మొక్క నిద్రపోవడానికి వచ్చిందా? నువ్వు నీళ్లు పోస్తేగా అది నిద్రపోకుండా ఉండడానికి. నిద్రపోతుంది అనకండి. నిద్రపోతే మళ్ళీ వేయండి. ఇంకా మాట్లాడితే 3 సార్లు నిద్రపోయింది అనుకోండి, ఈసారి గురువు గారు ఎప్పుడు వస్తారో తెలుసుకుని గురువు గారి దగ్గరికి తీసుకొచ్చి ఆ మంత్రం చెప్పి ఇప్పుడు గట్టిగా ఖచ్చితంగా తులసి మొక్క వేయండి. జీవించి తీరుతుంది. ఎందుకో తెలుసా? గురు స్పర్శ అంత గొప్పది. గురువు మాట ఎలాంటిదో తెలుసా? సంజీవని మాత్రం లాంటిదండి. నా దగ్గరికి ఎలాంటి వ్యాధులతో ఉన్న వాళ్ళు వస్తారో తెలుసా? అలా అన్నాను. మళ్ళీ రేపు వచ్చారు కదా మీరందరూ మహాప్రభు, నాకు అదో బాధ, ఏం చెప్పినా మీతో ఒక గొడవ అసలు గొప్పారం అంటే గొప్పారం ఉందో బాబు. నా దగ్గరికి మన హైదరాబాద్ నుంచి చాలా రుగ్మత కలిగినటువంటి ఒక పేషెంట్ ని, వాళ్ళకి నా మీద ప్రగాఢమైన విశ్వాసం. వాళ్ళు వస్తున్నామని చెప్పినప్పుడు ఫలానా ఆయన తీసుకొస్తున్నామని చెప్పలేదు. వాళ్ళు ఎవరో నన్ను ప్రతిరోజు ఎవరన్నా కలవడానికి వస్తుంటారు, అలా ఎవరో వస్తున్నారు అనుకున్నాను. కానీ ఒక రుగ్మత కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి నా ఎదురుకుండా కూర్చోబెడితే నేను అనుకున్నాను, ఏంట్రా వీళ్ళు అనవసరంగా తీసుకొచ్చారమ్మా ఇంత దూరం ఇంత అలా అనకండి గురుగారు. మీ మీద మాకు నమ్మకం. మాకు ఎలాంటి నమ్మకమో తెలుసా? మీరు ఇంత బొట్టు పెడితే మీరేం మంత్రం మాయ ఏం చేయరని మాకు తెలుసు. మీకు అలాంటివి ఏం చేత కాదని తెలుసు. మీకు జ్ఞానం తప్ప రెండోది ఏం తెలియదని మాకు తెలుసు.
కానీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నామంటే మీకు అమ్మనామం తప్ప ఇంకా వేరు ఏ వ్యాపకం లేదు కాబట్టి ఆ అమ్మని ప్రార్థించి బొట్టి పెట్టండి. అంత దూరం నుంచి ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ అనపత్తి తీసుకొచ్చి ఇంత కుంకుమ నాకు నిజంగా చెప్పినాను, వాళ్ళ నమ్మకం ఏంటో నాకు తెలియదు కానీ నేను కుంకుమ పట్టుకొచ్చి బొట్టు పెట్టి అమ్మా మీరు ఇంత నమ్మకంతో చెప్తున్నారమ్మా, నాకు నమ్మకం లేదు. వాళ్ళకున్న నమ్మకంలో సగం వంతు కూడా నేను ఆ పేషెంట్ని చూసినప్పుడు నేను అనుకున్నాను ఇంత తొందరగా అసలు రికవర్ అవుతారా, ఎందుకని డాక్టర్లందరూ లాభం లేదని చెప్పేసి అక్కడ. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే నా గురించి చెప్పడం గురించి కాదు, అమ్మ పాదాల దగ్గర ఉన్న గురి ఎలాంటిదో తెలుసా. మా అమ్మ నాకు ఇదే నేర్పింది, ఈ గురే నేర్పింది. అందుకే జ్వరం వస్తే మా అమ్మ ఎప్పుడు మాత్రిచ్చేది కాదు. నేను అసమానం చెప్తుంటాను కదా, రవి సుధాకర వైలోచన రత్న కుండల భూషణి అని మొదలెడుతుంది మా అమ్మ. అలాగే నేను కూడా అమ్మవారి నామం చెప్పి బొట్టు పెట్టి పొట్లం కట్టి అమ్మ మీ ఇంటి సింహద్వారానికి బొట్టెట్టి ప్రతిరోజు విడవకుండా 10-11 రాత్రుల పాటు ఈ కుంకాన్ని ఆ జలంలో వేసి అమ్మ పట్టించండి అమ్మా. పక్షవాతం వచ్చిన మనిషి అండి ఆయన, వాళ్ళు మందులు వాడుతున్నారు, దాంతో పాటు ఇది కూడా పట్టండి. నేను మీరు నమ్మండి, ఆ తల్లి పాదాలు బట్టి చెప్తున్నాను, ఆ మంత్రం ఇచ్చినటువంటి 10 రాత్రులు బట్టి 11వ రోజు నుంచి అసలు అన్నం కూడా తినడానికి నోరు తెరవని మనిషి. ఎంత చిత్రం అంటే ఇవాళ ఇంత పొడుగు ఉంటుంది వాళ్ళ ఆలంతా, ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచి వస్తున్నాడండి ఆయన. ఈ 2 కాళ్ళు 10 రోజుల్లో చచ్చుబడిపోయిన కాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఆ మాత్రలు వాడుతుండగా మీ బొట్టు మాహాత్యమో మా నమ్మకమో ఆ తల్లి దైవం మాకు తెలియదు కానీ ఇవాళ పక్షవాతం కూడా పక్కగా తప్పుకుని అమ్మ నామం మా జీవితాన్ని మళ్ళీ వెలిగించిందని ఆ కుటుంబ యజమాని తిరుగుతుంటే ఆ ఇల్లాలు నిజంగా కోట్లు గడించినంత ఆనందాన్ని పొందేసింది. ఎందుకని అన్నీ బాగున్నప్పుడు మనకు ఆ విలువ తెలియదండి. మనకి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆడుతున్నాయనుకోండి, అది ఉండలేదు, మన చేతులే కదా మన కాళ్ళే కదా అంటే. ఒక్కరోజు ఇబ్బంది పడితే అమ్మ బాబోయ్ నా కళ్ళు ఇంత గొప్పవా, నా చేతులు ఇంత గొప్పవా, నేను ఇన్ని పనులు చేసేసుకునేవాడినా, ఇవాళ ఈ ఇబ్బంది వచ్చి ఇంతమంది ఎవ్వరు పట్టించుకోరండి. లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ఓపిక ఇలా ఉన్నంతసేపే, ఇలా నువ్వు కూర్చుని లేవగలిగినంతసేపే, నీకు నమస్కారాలు చేసినా, నిన్ను పిలుపులు పిలిచినా, నిన్ను ఎంత గొప్పవాళ్ళైనా నీకు నిజంగా సేవ చేయవలసి వస్తే అది తల్లైనా చెయ్యాలి, కట్టుకున్నందుకు భార్య అయినా చేయాలి. తప్ప ఇంత లోకంలో నీకు ఎంతమంది చుట్టాలు బంధువులు ఎవరున్నా ఎవ్వరు చేయరు ప్రపంచం. నేను ఇంకా మాట్లాడితే కన్న బిడ్డలు కూడా కొంతమంది మాత్రమే చేస్తారు, కొంతమంది అయితే చేయరు, అసలు పట్టించుకోరు. అసలు లోకంలో ఇవాళ జీవితాలు అలా అయిపోయాయి కాబట్టి మీరు అమ్మవారిని ఏం కోరుకుంటారో తెలుసా? అమ్మా అని ప్రార్థన చేస్తేనట మీరు కోరుకున్నా కోరుకోకపోయినా అమ్మిచ్చే అనుగ్రహం ఏంటో తెలుసా? అనాయేసేన మరణం వినాదైన్యేన జీవితం. అమ్మవారిని ప్రార్థన చేస్తే ఏమిస్తుంది ఆవిడ? అనాయాసేన మరణం. మంచం పట్టాల్సిన అవసరం లేదు అమ్మవారి భక్తులకి. ఈ లోకంలో ఇందాకన్నానే ఎవరైనా అనుగ్రహించడానికి వెనకాడతారేమో తప్ప అమ్మవారి పాదాలు పట్టిన భక్తుల్ని మాత్రం లేవతీసి మళ్ళీ నడిపించడానికి ఆ తల్లి కూరుకున్నంత తొందరగా ఇక లోకంలో ఏ భగవంతుడు కూడా చేయలేదు. అంత గొప్పది అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే. అందుకని అమ్మవారి యొక్క కుంకుమే నేను ఇందాక చెప్పాను. వారు ఇందాక వీర్రాఘురెడ్డి గారి ఇంటికి వెళ్తే వాళ్ళ శ్రీమతి, ఆవిడకి ఎంత నమ్మకం. ఇందాక నేను అక్షత వేసి చేస్తుంటే లేదు లేదు గురువు గారు ఒకసారి మాకు బొట్టు పెట్టండి. ఎందుకని అంటే అంత ఆపద నుంచి ఏ పుణ్యం కాసిందో ఇవాళ మళ్ళీ ఆ బొట్టు పెట్టుకునే యోగ్యత మాకు లభ్యమైంది. అలా జీవితాంతం ఈ బొట్టు పెట్టుకునే భాగ్యాన్ని మాకు ఆ తల్లి కటాక్షించాలని ఆవిడ ఎంత పొంగి నమస్కారం చేసింది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నానంటే చేసింది ఎక్కడికి పోదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అస్తమాను సత్సంగాల్లో కనపడే వాళ్ళని చూసి వాళ్ళకి పని పాటు ఏం లేదంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతూ పోతుంటారండి. అని చోట ఇంకా ఏముందంటే ఏమండి వాళ్ళకి అంటే కూతురు పెళ్ళిళ్ళు అయిపోయండి, ఇంటి పని లేదండి, ఇంకా వాళ్ళిద్దరూ భజన చేసుకుంటూ పాట పాడుకుంటూ తిరుగుతుంటారండి. అమ్మ అలా తిరుగుదాం అంటే కూడా అది జన్మాంతర సుకృతం అండి. ఆ భజన చేయడం అంటే మీరు అనుకుంటున్నారు ఏదో ఇలా అంటున్నారు. ఇలా ఆడడం ఉందే, ఇది ఆడడం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే.
నా దగ్గరకు వచ్చి నా సేవలో ఎందుకని ఈ ఆడుతున్నంతసేపు మనం ఎలా ఆడతామో తెలుసా? ఇలా ఆడతాం ఇంటికాడ కూర్చుంటాను. ఎందుకని ఎవరంలో తిట్టడమేగా మనం. ఇలా ఆడడానికి ఇలా ఆడడానికి తేడా ఉందా? ఇలా ఆడితే పాపం పోగొట్టుకుంటున్నావు. ఇలా ఆడితే ఒంటికి బలం, మనస్సుకి బలం, జన్మలన్నింటికి రాహిత్యం. అమ్మా అని పిలిస్తేనట ఒక గడుసుగా ఏమని చెప్పాడో తెలుసా? ఆయన అన్నాడు, ఏమంటే అమ్మ అంత గొప్పదని చెప్తున్నారు కదా, అమ్మ ఏం చేస్తుందంటే అని అడిగారట. అసమానం అమ్మ అంటారండి. అమ్మ అని పిలిస్తే ఏం చేస్తుందో ఒక మాటలో చెప్పండి అన్నాడు. ఆ గడుసుగా అన్నాడట, ఏమంటే లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి శివ అనో, విష్ణు అనో, బ్రహ్మ అనో అంటేనట మళ్ళీ వెళ్ళి అమ్మవారి అనుగ్రహం కోసం వాళ్ళ నుంచుని ఆశీర్వచనం పొంది అనుగ్రహం ఇచ్చి అనుమతి ఇచ్చి వెళ్ళండి రక్షించండి అని ఆవిడ అనుగ్రహిస్తే అప్పుడు ఎప్పుడో వచ్చి ఇస్తారట. వాడు వీళ్ళు అన్ని చేతులు వచ్చేసరికి ఈ లోకం మన ప్రాణాలు ఉంటాయో ఓడిపోతాయో ఏం లేవు. అందుకని మనం పట్టుకునేది ఎవరిని పట్టుకోవాలి తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, వీళ్ళకి వరములిచ్చి శక్తినిచ్చి ఎవరు ప్రకాశం చేత ఈ సమస్త బ్రహ్మాండములు ఎలా ప్రకాశిస్తున్నాయో ఆ అందరి ప్రకాశాలకు వెలుగైన ఆ తల్లి ఉంటే పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర. లలితా సహస్రనామంలో నామాలండి. ఆవిడ పరంజ్యోతి, సూర్య ప్రకాశానికి కూడా ఆవలి వెనకాలు పెట్టి ఆవిడ. సూర్యుడి వెలుగంతా ఎక్కడదో తెలుసా? ఆ తల్లి బొట్టు పెట్టుకున్న కాంతి సూర్యుడి మీద పడి పరావర్తనం పొందితే ఆ సూర్యకాంతి అలా ప్రజ్వరించి ఈ లోకానికి అందరికీ తేజస్సుందట. అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, బ్రాహ్మలు ప్రతిరోజు సూర్యుని ఎదురకుండా అర్ఘ్యమిస్తారా? ఏ మంత్రం చదువుతారంటున్నారు? గాయత్రి మహామంత్రం చదువుతారు కదా. గాయత్రి మహామంత్రంలో ఏముంటుందో తెలుసా? సవిత్ర మండల మధ్యవర్త్యే నమః, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. భానుమండల మధ్యస్థ ఎక్కడుంది అమ్మవారు? సూర్య ప్రతిబింబంలో మధ్యలో ఉండట. ఎందుకని? ఆ సూర్యకాంతి అంతటికీ తేజస్సునిచ్చింది ఎవరో తెలుసా? అమ్మవారు పెట్టుకున్న బొట్టు. అమ్మ బొట్టుకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అమ్మవారి ప్రాతివచ్య ప్రభావం అన్నమాట. అమ్మవారి మంగళసూత్రాల్ని ఎంత గొప్పదో తెలుసా అండి? లోకంలోనట పాల సముద్రాన్ని తిరుగుతుంటే ఏం పుట్టింది? విషం పుట్టింది. విషం పుడితే అందరూ వచ్చి ఎవరు కాళ్ళు పట్టుకున్నారు? పరమేశ్వరుడు కాళ్ళు పట్టుకున్నారు. మరి అప్పుడు బ్రహ్మగారు విష్ణువు లేరా అంటే ఎవరు కాళ్ళు పరిగెట్టారు? బ్రహ్మగారు విష్ణువు కాపాడుతానని ముందుకు రాలే, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకెవరున్నారు? ఈశ్వరుడు అక్కడే ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే ఇప్పుడు ఆయన మీరు ఇంకా కంగారు పడకండి, నేను వచ్చి రక్షిస్తాను అని లోపలికి వెళ్ళాట. ఎందుకంటే లోపలికి వెళ్తాను చొక్కా వేసుకుంటాడా? ఇప్పుడు నేను అనుకోండి, ఆయన పులి చర్మమే కదండి, ఆయన ఏం ప్యాంటు కట్టుకోవాలా, చొక్కా కట్టుకోవాలా, తువాలు వేసుకోవాలి, ఎందుకు లోపలికి వెళ్తాం? భర్తకి ఉండవలసిన గుణాన్ని నేర్పుతున్నాడు. లోకంలో ఏ పనైనా చేసేటప్పుడట మంగళసూత్రం కట్టిన ఇల్లాలకి చెప్పి చెయ్యాలట. పట్టడో సార్ ఎప్పుడు ఏ పని చేసినా ఎవరికి చెప్పాలి? మంగళసూత్రం కట్టిన భార్యకో కన్న తల్లికో చెప్పప్పుడు చెయ్యాలి. అబ్బా ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరినీ రండి మా ఇంటికి టీ తాగితే రండి అన్నారు అనుకోండి, మీరు తీసుకెళ్తారు, బాగానే ఉంది. తీసుకెళ్ళాక నాకు టీ పెట్టినా అన్నారు అనుకోండి, ఒకసారి మీరు లోపలికి రండి. మీరు ఆశ చెప్పి ఏమంటే లోపలికి రండి అంటారా లేదా? నిజం చెప్పండి. అసలు అలా అనకుండా టీ పట్టుకొచ్చే మనుషులు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. ఇక్కడ నిజం చెప్పాలి. మీరు గుడ్డల మీద ఓ 10 మందిని తీసుకొచ్చాడండి ఆయన, మీకేం చెప్పలేదు. ఆయన టీ పట్టురా అన్నాడండి, ఒక్కసారి లోపలికి రండి అని అంటే అర్థం ఏంటి తెలుసా? టీ ఇస్తుంది, టీ ఇవ్వకపోవడం ఏం లేదు, కానీ లోపల ఏవో శబ్దాలు వినబడతాయి, మీరు పట్టించుకోకూడదు. ఆ శబ్దాలు బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు మీరు చెప్పడం నేర్చుకోవాలి. ఏం చేసినా అమ్మాయి ఇంట్లో అన్ని ఉన్నాయో లేవో, నేను 10 మందిని తీసుకొస్తున్నాను, నేను వస్తాను. మా వీరాగిరెడ్డి గారు అపూర్వం వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి అంటాడు ఆయన. బాబు ఒకసారి చెప్పండి, ఎందుకన్నా మంచిది అంటే అనుకుంటాను నేను. ఎందుకని వచ్చేయండి అంటే మీ ఇష్టం కాదండి, అసలు హోమ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోరుగా. నేను లోపలికి రావాలన్నా నేను వస్తే కొన్ని మంచినీళ్ళు మరుగునీళ్ళు పట్టాలంటే ఎవరు అనుమతి కావాలి? వీరాగిరెడ్డి గారు ఒప్పుకుంటే అవుతుంది.
ఎవరు వెనకాల ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాడంటే ఆయన. లోకల్లో ఉన్న భర్తకు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? 1 రూపాయి ఖర్చు పెడుతున్నా భార్యకి చెప్పడం నేర్చుకో, 1 రూపాయి లోపలికి తెస్తున్నా భార్యకి చెప్పడం నేర్చుకో, లేదా తల్లికి చెప్పడం నేర్చుకో. ఎందుకో తెలుసా? తెచ్చేటప్పుడు బాధ్యత ఉండాలి, ఖర్చు పెట్టేటప్పుడు బాధ్యత ఉండాలి. ఇలా చెప్పడం తెలియకపోతే తల్లికో భార్యకో పెద్దవాళ్ళకో చెప్పకుండా నేను సంపాదించుకున్నది నేను ఖర్చు పెట్టుకుంటానన్న బాధ్యతారాహిత్యం మీలోకి వస్తే మీరు చాలా ఇబ్బందులు పాలైపోవాల్సి వస్తుంది. ఆడదాని గొప్పతనం అంతా ఎక్కడి నుంచో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ ఇంటికైనా కోడలిగా వెళితే మీకు 100కి 100 మార్కులు ఎప్పుడో తెలుసా అండి? ఇంటి యజమాని ఎప్పుడైనా తన సంపాదన తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెడితే మీరు వెంటనే ముఖం మార్చుకుంటే మీరు ఆ ఇంటి కోడలు అవ్వడానికి కావలసిన గుణం మీలో లేదని గుర్తు. ఎందుకో తెలుసా అండి? ఇంటి సంపాదన అంతా ఎవరి వల్ల వస్తుంది తెలుసా? ఆ తల్లి చేసిన పూజాపనం అండి. ఆ తల్లిదే ఆ వెలుగంతా. అప్పట్లో కొట్టేంటి అసమాన అడగాల. మీ ఇంట్లో గొప్పతనం అంతా ఎవరిది? మీ అమ్మదే, మీ అత్తగారిదే. ఖచ్చితంగా మీరు ఒప్పుడు తీరాలది. ఎందుకని? ఏ బిడ్డ యోగ్యమైనటువంటి స్థానంలోకి వెళ్ళి 1 రూపాయి సంపాదించి ఇంటికి తెచ్చినా తన తల్లి ఆశీర్వచన బలమే అది. అలాగే చెప్తారు గురుగారు అన్నారనుకోండి, అలాగే నేను చెప్పడం కాదు, ఇది వేదం చెప్తుంది. ఇప్పుడు ఆ తల్లి సంస్కారవంతురాలైతే ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? పెళ్ళై 1 ఏడాది అయిన తర్వాత, కొంచెం బాధ్యత వచ్చిన తర్వాత, ఆ కోడలు మీద నమ్మకం వచ్చిన తర్వాత, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోడలు అలా మసలాలి. నేను ఒక ఉపోద్ఘాతం చెప్తాను, మీరు ఏమనుకోకండి. మీ పాపం కింద కూర్చున్న వాళ్ళు కాళ్ళు అవుతాయి కదా, నేనంటే సింహాసనం వేసి కూర్చున్నాను కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లోకల్లో ప్రేమలు ఇప్పుడు బంధాలు ఎలా ఉన్నాయో నేను ఒక చోట చదివాని విషయం. ఒక ఆవిడకంట, అంటే కొత్త కోడలు అత్తింటికి వచ్చింది. ఆవిడకి పుట్టింటి మీద అపారమైన ప్రేమ. తప్పని నేను చెప్పట్లేదండి, తల్లి తండ్రి మీద ప్రేమ ఉండడం తప్పు. కానీ ఇదే ప్రేమ నీ భర్తకు కూడా నీ తల్లిదండ్రుల మీద ఉంటుందా? తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఉంటుందా లేదా? నీ తల్లిదండ్రుని చూసుకోవడానికి నీకు ఎలా అయితే మనస్సు సంతోషంగా పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుందో, తనకి జన్మనిచ్చి ఇంత ప్రయోజకుడిని చేసి వాళ్ళ నీకు భర్తను చేసి నీ బిడ్డకి తండ్రిని చేసి అంత మగాడిగా తీర్చిదిద్దింది కాబట్టి అలాంటి మనస్థితి, అలాంటి ప్రేమ నీ అత్తకు కూడా ఉంటుందని నువ్వు గమనించాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఒక చోట ఈ కథ చదివి నిజంగా చెప్తున్నాను, ఈ బాల లోకంలో ఇలాంటి వాళ్ళే ఉన్నారని. పత్తింటి కోడలు అత్తింటికి వచ్చి ఎప్పుడూ 1 నెలల పాటు ఇక్కడ కాపరానికి ఉండేది కదట అత్తింట్లో. ఆవిడికి ఎప్పుడు ఏంటో తెలుసా అండి? పుట్టింట్లో ఉండాలని ఆశ. నేను పెళ్ళైన కొత్తలో అలా పుట్టింటికి వెళితే తప్పని కానీ అలా ఉండకూడదని కానీ నేను అనలేదు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హద్దు లేనటువంటి ఆడపిల్ల ప్రేమ ఆడపిల్ల జీవితాన్ని పతనం చేసేసి. మీకు అర్థమవుతుందా? అది అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పాలి? తల్లి తండ్రి చెప్పాలి. ఎవరు చెప్పాలి బిడ్డలకి? అమ్మా, తల్లి తండ్రిగా మా మీద నీకు ప్రేమ ఉంది, నీలాంటి బిడ్డని కన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. కానమ్మా, నువ్వు అస్తమాను ఇలా రాకూడదు. ఎందుకు తెలుసా? ఆడపిల్లవి. నీ పేరేంటి? ఆడపిల్లవి. నీ జీవితం అంతా ఎవరితో ముడిపడుతుందో తెలుసా? నీ అత్తింటి వైభవంతో ముడిపడింది. నువ్వు పండక్కి పబ్బానికి చుట్టం చూపుగా ఇక్కడికి రావాలి తప్ప అమ్మా, అస్తమాను నువ్వు ఇక్కడికే వచ్చి కూర్చుని నీ అత్తింటి వాళ్ళ యొక్క పరువు తీయకూడదని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆడబిడ్డని కన్నా తల్లిదండ్రులు. ఫోన్ చేసి ప్రతిరోజు ఎవరు పిల్లనిచ్చిన తల్లి, ఏం కూరా నీకు అవసరమా? అత్తింట్లో ఉన్న వాళ్ళకి అవసరం ఏమండి? ఇప్పుడు కన్న కూతురే, నువ్వు పంపించచ్చు కదా. నీకు అంత కూరలు ప్రతిరోజు మీ అమ్మాయి ఏం కూరలు తింటదో, 20 ఏళ్ళు ఎంత బంగారం పెట్టి పెంచావో బంగారు తల్లిని, చక్కగా నువ్వు పంపించచ్చు కదా. అవన్నీ అవే వండుతుంటుందా ఇక్కడ? ఏం కూర అని అడగడం, ఓన్లే ఏదో చెప్తారు కదండి, ఊరుకోవాలి కదా. ఏంటి మొన్న బీరకాయ, నిన్న వంకాయ, ఇదే దొండకాయ, వంకాయ బెండకాయ దొండకాయ, మరి ఏం పెడతావమ్మా? బంగారం నూరులు అవుతారా అంటే ఏంటో తెలుసా నా మాట? అంటే ఇవే పెడుతున్నారు నీకు,
నువ్వు ఇంకా మళ్ళీ ఎదిరించి నీకేమేం కావాలో తెప్పించుకోమని ఎదుట వాళ్ళకి వైరం నేర్పడం అన్నమాట. ఈ వాళ్ళని నేను ఇలా అన్నానని మీరు అనుకోకండి. చాలా కాపురాలు విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? పిల్లలు కాదు, పిల్లలను కన్నా తల్లులే జీవితాలు పాడైపోతాయమ్మా. ఇలాగా మీరు అస్తమానాల ఫోన్ చేయకూడదు. మీ కన్న కూతురైనా అది తప్పండి. యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఒక హద్దు ఉంది. ఏంటి ఆ మూర్ఖత్వానికి ఏమైనా అర్థం లేదా అసలు మీకు? ఇంకా ప్రతిరోజు ఇంకా ఫోన్ 24 అద్దెట్లో ఉన్న ఆడపిల్లకి అలా ఫోన్ చేస్తారా మీరు? అలా మీ ఇంటికి అస్తమానం ఫోన్ చేస్తే తప్పని చెప్పాల్సిన అత్త మామ తల్లి తండ్రి ఇవాళ ఏమైపోయారో తెలుసా అండి లోకంలో? ఇంక ఇదే పని అసలు 24. ఏది తేడా వచ్చినా ఏంటిందో తెలుసా? నువ్వు ముందొచ్చి తర్వాత చూసుకుందాం. ఏంటి దేనికి వచ్చేయమంటున్నావు? ఏం పండగ పాపమా? కాదు, తేల్చుకుందాం. ఏం తేల్చుకుంటాను? అయిపోతుందా? అడవిగాసిన జీవితం అయిపోయాక రేపొద్దున నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలా మంది జీవితాలను చూశాను. అమ్మా మీరు అనుకుంటున్నారు కలియుగం కదా మారిపోయింది, చాలా మంది వాళ్ళల్లో సంబంధాలు ఆడపిల్లలకు చాలా డిమాండ్ ఉంది మీకు అనుకుంటున్నారేమో. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మంగళసూత్రం కట్టించుకున్న తరువాత ఆడపిల్ల జీవితం ఇక అక్కడే బ్రతుకు, అక్కడే ఉండాలి, అక్కడే పూర్తవ్వాలి తప్ప పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఇంకో 10 మంది అత్తిళ్ళు తొక్కితే ఆ ఆడపిల్ల బ్రతుకి విలువ ఉండదు. చివరికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో తెలుసా? 2వ పెళ్లి, 3వ పెళ్లి, 4వ పెళ్లి, ఆ పెళ్లికి అర్థం పత్రం లేకుండా ఆ అడవి కాచిన జీవితం కింద మారిపోతుందండి. నేను జాగ్రత్తగా పెంచండి ఆడపిల్లలు పెంచేటప్పుడు. ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి హెచ్చరించి చెప్తున్నాను, అమ్మ జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, వంశాలన్నీ పతనమైపోతున్నాయి. మీరు పెంచిన గారాల వల్ల, మీరు చేస్తున్నటువంటి అక్కర్లేని అభిమానాల వల్ల. ఎప్పుడు అలాంటి గారాలు పట్టకండి అమ్మా. మీకే బిడ్డలు లేరు లోకంలో. ప్రతి కన్న తల్లిదండ్రులు ఇంకో అత్తింటికి పంపించిన వాళ్ళే. అలాగా అందరి ఆడపిల్లలు మీ ఆడపిల్లలాగా ఉన్న వాళ్ళే. అంతగారం పట్టకండి అమ్మా. తప్పు 9 దాకా పడుకోవడం, 8 దాకా పడుకోవడం, ఇలాంటి గారాలు మంచి పద్ధతులు కాదమ్మా. మీకు ఎంత బిడ్డలున్నా తప్పు. ఇది నేను ఎవరినూ ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదు. అత్తింటికి వెళ్ళిన కోడలు ఎలా ఉండాలో తెలుసా అండి? ఆ ఇంటి వృద్ధిని, ఆ ఇంటి లక్ష్మిని పెంపొందించేదిగా ఉంటాయి. కోడల్ని చూస్తే ఏమనిపించాలో తెలుసా? అబ్బబ్బా, ఏ గురువు గారు ఉపన్యాసం చూసి ఎలా మురిసిపోతారో, కోడల్ని చూపించిన వెంటనే ఆ ఇల్లు చేసి ఆ అమ్మాయి ముఖంలో ఉన్న కళ చూసి నల్లగా ఉందా తెల్లగా ఉందని కాదండి, ఆ అమ్మాయి పెట్టుకుని ఇంత బొట్టు చూసి అబ్బా లక్ష్మీ కళ చక్కగా ఉట్టిపడుతోందండి. కోడలు ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి నిజంగా మీరు ఏ పుణ్యం చేసుకున్నారో అమ్మా అన్నట్టు అత్తగారిని మెచ్చుకునేటట్టు ఉండాలి మీ ఆడపిల్ల. అలా ఏ కన్న బిడ్డని మీరు అప్పగిస్తున్నారో ఆ రోజున మీరు నిజంగా ఆడపిల్లలే మీకు పుట్టినా, ఒకవేళ మగపిల్లలు మీకు లేకపోయినా ఆ రోజున ధన్యులండి. అలాంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు గర్వించాలి నిజంగా. 5 ఏళ్ళు వెళ్ళినా ఆ కోడల్ని చూసి అత్తా మామ మురిసిపోయేటట్టు పెంచాలి. అది పెంపకం అంటే. దిగుమారి పెంపకాలు పెంచి పట్టుకొచ్చి అత్తమాట అక్కడైతే కూర్చుని మళ్ళీ ఇక్కడ ఫోన్లు చేసి వచ్చేయమంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఏం జరిగిందో తెలుసా అండి? నేను కథ ఆలకించని చెప్తాను. ఆవిడ అత్తింటికి ఉండకుండా వెళ్ళిపోతుంది ప్రతిసారి. అక్కడ అమ్మింటి వెళ్ళిపోతే పర్వాలేదు, అక్కడికి వెళ్ళిపోతే ఓ రోజున అక్కడి నుంచి అవాలే వచ్చింది అత్తింటి. పుట్టింటి దగ్గర పండగ అంతా చేసుకుని నెలల తర్వాత అత్తింటికి వచ్చిన తర్వాత ఈ కోడలికి 2 రోజుల తర్వాత పోరు. ఆ తల్లి మెట్ల మీద నుంచి జారి ఏదో కాలు జారుతుంది కదండి, పడితే చిన్నగా ఏదో కొంచెం బిడికిందట ఆ తల్లికి. ఆ ఫోన్ చేశారు, అమ్మా నువ్వు ఇలా వచ్చేసిన తర్వాత మీ అమ్మకి కాలు బిడికిందమ్మా. అంతే, వెంటనే కాలు బిడికిందిగా, ఇంకా ఆగడానికి లేదు. వెంటనే ఇది ఇంకా సూట్ చేసి తీయలేదు, ఏం తెచ్చిందో మళ్ళీ మొదలు మంచిదే, నేనమ్మా వెళ్ళకూడదని చెప్పట్లా. ఇది పట్టుకుని వెళ్ళిపోతే ఆ చిత్రం చూడండి, ఆవిడ ఏం కోరుకుందో తెలుసా? తల్లి అంటే కోడలికి చాలా ప్రేమ. ఎవరికి? తన తల్లి మీద. ఇప్పుడు ఆవిడ ఏం కోరుకుందో తెలుసా అంటే, అమ్మవారి దగ్గరికి వచ్చేట నా తల్లికి ఏ ఇబ్బంది లేకుండా నేను వెళ్ళేసరికి మా అమ్మ ఎప్పుడు ఎదురొచ్చినట్టు ఎదురొస్తే ఏం కోరుకోవాలి? ఆవిడ అందట మా ఆయనకి గుండు కొట్టించి, ఎవరికి? ఆయనకి గుండు కొట్టించి పొల్లు దండాలు పెట్టిస్తాను అమ్మా.
నీ దయ మా అమ్మ మీద ఉండాలి. ఎవరి గుండు, ఎవరికి మోకాళ్ళు చిట్టాయి, ఎవరిదా ఎవరి మీద ఉండాలండి. అమ్మ ఇది నేను ఆశ చెప్తున్నా, ఇవాళ అలాగే ఉంది లోకం. మీరు అనుకుంటున్నారు గురువుగారు ఇదేంటండి ఇలా ఉపన్యాసం చెప్తున్నారు అనుకోకండి. లోకం ఎలా ఉందో తెలుసా? వాళ్ళ అమ్మ గుంట్లో పోలేదట. నువ్వు ఇవ్వచ్చుగా గుండు, నువ్వు మాత్రం గుండ్రాయల్లే ఉండాలి, ఉన్న వాళ్ళందరూ గుండు అయిపోవాలి. ఇదే నువ్వు ఊరుకునేది కోడలుగా? ఈ కోడలికంతా కదా ఇక వాళ్ళ ఆయన గుండు కొట్టించట, వాళ్ళ ఆయన చేత పొళ్ళు దండాలు పెట్టిస్తాడు. ఎక్కడ? ద్వారకా తిరుమల. మళ్ళీ ఎక్కడక్కడ కాదు. ఎందుకని మెట్లు ఎక్కువ ఉంటాయి, బాగా ఉంటాయి, చదువుగా బాగుంటుంది. అక్కడైతే పొళ్ళు దండాలు అయిపోతాడు. వెంకట బాబు కొండెక్కర్లేదండి, ఆయన మధ్యలోనే కనపడతాడు. ఎందుకని? పెట్టేవాడికి లేని బాధ ఈ పొల్లించేవాడికి. ఇవి పైన అలా పొల్లిస్తుంది. ఇప్పుడు పొల్లించేవాడికి బాధే ఉందండి, పొల్లేవాడికి బాధ. కానీ ఎలాగున్నాయో చూడండి రోజులు. సరే మొక్కుకుంది ఇంటికి, ఈ విషయం ఎవరికి చెప్పరా? ఎంత చిత్రమో చూడండి. ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఎక్కడికి? అమ్మగారింటికి వెళ్ళింది. ఏమంటే దేవుడి కథ పక్కన పెడతారేమో కానీ ఈ కథ మాత్రం ఎవ్వరూ పక్కన పెట్టదు. ఎంత జాగ్రత్తగా వింటారు చూడండి. అందుకని అమ్మగారింటికి వెళ్తే వాళ్ళ అమ్మ, అయినా తల్లి వచ్చేసావా అమ్మా, నేనంటే నీకు ఎంత ప్రేమ అమ్మా అని ఎదురొచ్చింది. అమ్మా నీ కాలు పనిచేయడం లేదన్నారమ్మా. అమ్మ పని చేస్తుందో లేదో తెలియలేదమ్మా, నువ్వు వచ్చేసావు కదా ఇంకా నాకు పని చేసి పెట్టానమ్మా అని బాగుంది. తల్లి బిడ్డల ప్రేమ కాదని లేవు, చక్కగా సంతోషం. ఇప్పుడు ఈవిడ ఇలా అన్నయ్య నమస్కారం చేసుకున్న వెంటనే అయిపోయింది. మళ్ళీ 2 రోజులు అయిపోతే ఆవిడ ఎంత చిత్రమో తెలుసా అండి? అమ్మా నువ్వు వచ్చినప్పుడు బాగా తెలియలేదు కానీ అమ్మా నువ్వు వచ్చేసాక ఏటో తెలియట్లేదు, 2 రోజుల నుంచి మళ్ళీ బాధ వస్తుంది అమ్మా అంది. అనగానే ఈవిడికి ఏం గుర్తొచ్చిందండి? మొక్కు గుర్తొచ్చింది. ఎందుకని? అవును నేను మొక్కు తీర్చలేదు కదా, మళ్ళీ బాధ వస్తుంది అంటుంది మా అమ్మ. మా అమ్మకి బాధ పోవాలంటే ఇప్పుడు ఎవరు బాధపడాలి? ఎవరికి గుండె అవ్వాలి? ఆయన గుండె అవ్వాలి. ఇంకా నయ్యం అత్తగారి గుండె చేయని కానీ మొక్కుకోలేదు. అమ్మ మహాలక్ష్ములు, రత్నం చేసిన కనకదుర్గలు, మహాతల్లులు ఏ జన్మల వరాలో మరి నిజంగా ఎక్కడెక్కడ ఎదుర్కొని తెచ్చుకుంటామని తెల్ల కానీ అమ్మ పాడల్లా మజాక గురువి తెయ్యాలి. తెల్లగా ఉండాలని చూసుకుంటే అలాగే ఉంటుందమ్మా. తెల్లగా ఉండాలని చూసుకోకుందమ్మా, మనసు తెలుపు చూసుకోండి అమ్మా. 7 తరాలు చూసుకోమంటాం. ఎవరినో తెలుసా? ఇలాంటి పెంపకాలు పెంచలేని గుణాలు కలిగినటువంటి వాళ్ళని చూడకుండా సంస్కారవంతమై ఉండి సత్సంగం అంటే ఏంటో తెలిసి, భగవద్భక్తి అంటే ఏంటో తెలిసి, సాంప్రదాయం అంటే ఏంటో తెలిసి, తులసికోట పూజ అంటే ఏంటో తెలిసి, గౌరీ తపస్సు అంటే ఏంటో తెలిసి, కనీసం మంగళసూత్రం కట్టించుకున్నప్పుడు జీలకర్ర బెల్లం ఇలా శిరస్సు మీద పెట్టినప్పుడు వీడియోగ్రాఫర్ చూడండి 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 అని చెప్తున్నా. మేము ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటాం. ఎందుకని? ఈ గడియ, ఈ ముహూర్తం పెట్టిందే మేము అన్యోన్యంగా కలకాలం జీవించడానికని. వీడియోల్ని పక్కన పెట్టి మా జీవితాలు బాగుంటాలని మనసులో ఆ ఘటన పొంది ఎప్పుడు జీవితాంతం ఆ మంగళగౌరీ దేవినే తలుచుకునే సంస్కారం ఉందే, అలాంటి కోడల్ని వెతికి తెచ్చుకోండి. వాడు కట్నాలు లేకపోయినా పర్వాలేదు. అందుకే చెప్తున్నాను, సత్సంగ సభ్యుల్ని వెతికి తెచ్చుకోండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా, ఒక మంచి కాకపోతే ఒక మంచి అని తెలుస్తుంది. 20 ఏళ్ల నుంచి శేఖర్ గురువు గారు ఎన్ని వార్షికోత్సవాలకు వస్తున్నారు? 1 వార్షికోత్సవంలో చెప్పిందన్న జ్ఞాపకం ఉంటుందే లోకల్లో. ఇలా ఉండాలన్నమాట అత్తిళ్ళంటే, ఇలా ఉండాలన్నమాట ఆడజన్మ అంటే, ఇలా ఉండాలన్నమాట. ఎందుకో తెలుసా? మగవాడు పుడితే ఒక్క జన్మేనండి తరింపు. వాడు పిలుచుకుంటాడు. ఎందుకని? ఆ పితృదేవతలకి స్వర్గప్రాప్తి కలిగిస్తాడు. అదే ఆడపిల్ల పుడితే ఏంటో తెలుసా? అత్తిళ్ళు, పుట్టిళ్ళు, వంశాభివృద్ధి అంతా ఒక్క ఆడదాని యొక్క దీపం మీద ఆధారపడి ఉంటుందండి. అందుకే ఆడపిల్లని తెచ్చుకోవడం అంటే మహాలక్ష్మీదేవిని తెచ్చుకోవడమే. ఇంటికి కోడలు తెచ్చుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇంకా తిరిగి మార్చడానికి లేదు. మహాలక్ష్మీదేవిని తెచ్చుకుంటున్నావు, ఎంత జాగ్రత్త పడాలో గుర్తుపెట్టుకో. అందుకని ఇప్పుడు ఏమండి అని వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేసి రండి అని చెప్పిందట. అనగానే ఇప్పుడే కదా వెళ్ళావు, 2 రోజులు అయింది, నాకు ఫోన్ ఏంటి అని అడిగితే, మీతో రహస్యం మాట్లాడాలి, మీ అమ్మకి చెప్పకుండా వచ్చేయండి. ఎందుకని? మీకు గుండు కొట్టిస్తానన్నాడు. అక్కడే ఉంటాయి అంటే పాపం భార్య కౌరప్పింది కదా అని గబగబా అమాయకుడై వెళ్ళి అక్కడికి వెళ్ళాట. వెళితే వెంటనే ఆవిడంతట పదండి ద్వారకా తిరుమల వెళ్దాం అంట. ఇదేంటి మీ అమ్మ దగ్గరికి నువ్వు వచ్చి మళ్ళీ మనం ద్వారకా తిరుమల అంటే అని అడిగితే, ఇలా జరిగిందంతా చెప్పి మీకు ముందుకు నేను ఒప్పుకున్నానంట. వెంటనే ఆయన మనకైతే తిరిగితేటలు లేవండి. ఈ కాలం వాళ్ళకి ఎవరికి ఎక్కడ చురక వేస్తే ఎలా బాగుంటుందో అలాగే బాగుంటుందండి అని ఆయన ఏం కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. ఆయన అన్నాడట,
ఆ నువ్వు మొక్కంటే నాకు జ్ఞాపకం వచ్చిందే, నువ్వు ఇలా వచ్చేసావు కదా, నాకు జలుబు చేసేసిందే బాబు, తుమ్ములు తుమ్ములు తుమ్ములు, ఇంకా దగ్గు 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 ఏకదగ్గు వచ్చేస్తే నేను కూడా కనకదుర్గ విజయవాడకు మొక్కుకున్నానే. ఏంటో తెలుసా, నా దగ్గు తగ్గిపోతే మా ఆవిడ 7 వారాల నగలో మొత్తం నీ హుండీలో నిలువుదూపుడు ఇచ్చేస్తుంది, అందుకని నేను మొక్కుకున్నానని చెప్పాట. ఇప్పుడు కొట్టండి చెప్పండి. ఏమని మొక్కుకున్నాడు? మొత్తం నిలువుదోపుడు ఇచ్చేటండి. భర్త కంటే ఇంకా ఇప్పుడు తల్లి కోసమే పుట్టిస్తారన్న ఆవిడికి, మరి భర్తకు రొమ్మ చేస్తే తుమ్ములు వస్తుంటే మనకు నిలువుదోపుడు ఇచ్చేయాలి కదా. వెంటనే అందడి ఇంకా మా అమ్మ మొక్కు వద్దులేండి, పర్వాలేదు, మా అమ్మకి ఇంక ముసలదే, ఇంకా పిడికలు అలాగే ఉంటాయి, మా అమ్మ పిడుగులకి ఏముందండి, మోకాళ్ళు ఎప్పుడు నుంచో నొప్పి అందే, నా పిండి ముందు నుంచి ఆవిడకి నొప్పిదే ఎప్పుడు. ఎందుకని 7 వారాలు లాగా డిగ్రీలో పోతాయి. మరి అమ్మ నొప్పి ఏమైందండి ఇప్పుడు? పోయిందంటే ఇస్ గాన్. మనం అంటారు కదా, టీవీలో రాసుకుంటారు అమృతాన్ని గాన్ అంటారు, పోయింది అమ్మని. నేను ఆశయం చెప్పాను అనుకోండి అమ్మ, లోకం ఇంత అభద్రభావంలో ఎవరికో కష్టం వస్తే ఆ కష్టం మనది, మన కుటుంబం వేరు, మన అత్త వేరు, నా భర్త వేరు అన్న భావజాలం కోడలికి ఇప్పుడు ఉండకూడదు. తప్పదు, మహా తప్పు. అలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు ఆడకూడదండి. నా భర్త, నా అత్త, నా మామ, నా తల్లి తండ్రి, నా ఇల్లు ఆ ఇల్లు కాదు, నా ఇల్లు అత్త ఇల్లే నా ఇల్లు. నా పుట్టిల్లు ఎంత సుకృతంగా కావాలనుకుంటానో నా అత్తిల్లు అంత సుకృతం కావాలి. దేనివల్ల తెలుసా? నా పూజ వల్ల, నా నడువలి వల్ల, నేను చేసే పనుల వల్ల వాళ్ళంత వృద్ధిలోకి రావాలని ఏ కోడలైతే వచ్చి కుడిపాదం పెట్టి లక్ష్మీదేవి దగ్గర ఆ దీపం వెలిగిస్తుందో అలాంటి కోడల్ని తెచ్చుకున్న ప్రతి ఇల్లు వైకుంఠమే. అందుకని అలాంటి కోడలందరూ మహాలక్ష్మి స్వరూపులే. అలాంటి కోడలు రావాలన్నా, అలాంటి దీపం వెలగాలన్నా అమ్మ దయ మనందరి మీద ఉండాలి. అలాంటి సంస్కారం మనకి దొరకాలి. అందుకని గురువు మాట అంటే ఏంటో తెలుసా? వృక్షాలమాట. మీరేదో నవ్వుకోవడానికి చెప్తున్నారు అనుకోకండి, జీవితాలు పండించుకునేటువంటి జీవితం. అందుకే మీకు ఎంత గొప్పదంటే కోడలంటే, అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి సుకృతమే కాదండి. కోడలుట మామగారికి ఆర్థికం పెట్టి పిండ ప్రదానం చేయాల్సి వస్తే, కొడుకు వచ్చి పిండ ప్రదానం చేద్దామని సిద్ధం పడితే కోడలికి అశౌచం వచ్చి పెద్ద కోడలు కనుక దీపం పెట్టడానికి అవకాశం కుదరకపోతే వచ్చిన పితృదేవతలు 5 రోజులు 7 రోజుల పాటు అలా నిలబడి ఉండిపోతారట. ఎవరికి వీలు కాలేదని? కోడలికి వీలు కాలేదని. పెద్ద కోడలు వచ్చి దీపం వెలిగిస్తే తప్ప పితృదేవతలకు ఆ శ్రాద్ధ కర్మలు కూడా ముట్టమాట. మీకు అర్థమవుతుందా? ఏ ఇంట పుట్టిందండి ఆవిడ? ఎక్కడో పుట్టింది, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది, ఎక్కడో పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఈ ఇంట దీపం పెట్టిన కోడల కోసం మీ తరాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అలాంటి బిడ్డని తెచ్చుకుంటున్నావు నీ ఇంటికి, ఎంత బాధ్యతగా ఆలోచించాలో చూసుకోవాలి. నీకు అర్థమవుతుందా? కోడలు తెచ్చుకున్నా, అయ్యో చాలా పెద్ద జుట్టు అండి, మొడతీసే పట్టుకుని అన్నమాట. ఈ జుట్టును ఆ రంగు కాదు, నీకు కావలసింది గుణం కావాలి, గుణం కావాలి. అందుకే ఏం చెప్పారు తెలుసా? గురుమూర్తి గుణనిధి గోమాత ఒక జన్మ. ఎలాంటి గురువుని ఇస్తావో తెలుసా? గుణములు ఎంచి మేము గురువుని ఎంచుకోవడం మా వల్ల కాదు తల్లి. గుణములు కలిగిన గురువుని నువ్వే ప్రసాదించాలి. నువ్వే గురువు గారిగా వచ్చి ఆ మంగళములు మాకు సిద్ధింపజేయాలని ఆవిడనే గురువుగా తెలిచారు. అందుకే గురువు గారిని చూసి నమస్కారం చేస్తే అమ్మవారిని చూసి నమస్కారం చేశారు ఫలితం మీకు ఖాతాలో పడి. ఎందుకో తెలుసా? అమ్మ భక్తులకి అమ్మవారే గురువుగా వస్తుంది. అమ్మవారి ఏం చెప్పాలనుకుంటుందో అదే గురువు నోటముట పలికిస్తాడు. అంత శక్తి ఆ తల్లిది. అందుకే అంత గొప్ప తల్లి, పరమ పూజనీయురాలు, పరమ శాంత ప్రకాశిని. ఆ తల్లికి ఒక పాట పాడి ఇంకొక 10 నిమిషాల్లో మన ప్రసంగానికి పూర్తి చేసేది. ఏమా మీరులోగా ఎవరైనా మీరు పాడితే కనుక ఒక పాట పాడండి. ఈలోగా మళ్ళీ నేను కొంచెం ఊపిరి తీసుకుని ఒక 10 నిమిషాలు పాడి నేను ఒక పాట పాడి ఇక మిగతా కార్యక్రమాలన్నీ మనం మీరే పాడండి. ఆలయమా పాలయమా పాట మీద పాడండి అమ్మ, ఒక పాట పాడండి. మైక్ అలా ఇస్తారా? లేకపోతే ఒక పాట పాడండి. ఎవరైనా సరే పొరుగు నుంచి వారికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మీరు ఎప్పుడు పాడుతున్నారు.
ఈ గంట ముందు వచ్చాం, మీరు దూరంగా ఉన్నామా లేట్గా వచ్చాం. श्री आदिपराशक्ति की, श्री गणेश महाराज की, श्री गणेश महाराज की। మహేంద్రుడు గురుస్వామి గారు వచ్చారా? రండి రండి గురుస్వామి గారు. श्री आदिपराशक्ति की ఎగిరి గిరి పడమోకి ఎముకల తోలు బొమ్మ ఎగిరెగిరి పడబోకే ఎముగాల తోలు బొమ్మ నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. నీ తల్లి గర్భమున మాయి బొమ్మగా పుట్టిదివే. నీ తల్లి గర్భమున మట్టి బొమ్మగా పుట్టితివి. కట్టిలందు కాలిపోయి మట్టిలోన కలిసి బొమ్మ. కట్టిలందు కాలిపోయి మట్టిలోన కలిసినవమ్మ. కట్టిలందు కాలిపోయి మట్టిలోన కలిసి బొమ్మ. మట్టిలందు కాలిపోయి మట్టిలోన కలిసినవమ్మ. నీకున్న ఆస్తులు నీ వెంట రావు. నీకున్న ఆస్తులు నీ వెంట రావు. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టిదివి. నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివి. మూనాళ్ళ ముచ్చట మానవ జన్మము. మూనాళ్ళ ముచ్చట మానవ జన్మము. మూనాళ్ళ ముచ్చట మానవ జన్మము. మూనాళ్ళ ముచ్చట మానవ జన్మము. చిల్లర చేష్టలు చెయ్యకు బొమ్మ. చిల్లర చేష్టలు చెయ్యకు బొమ్మ. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. నీ అన్న తమ్ములు నీ ఆలి పిల్లలు. నీ అన్నదమ్ములు నీ ఆలి పిల్లలు. నీ అన్న తమ్ములు నీ ఆలి పిల్లలు. నీ అన్నదమ్ములు నీ ఆలి పిల్లలు. నీ వెంకరమ్మ ఒంటరి బొమ్మ. నీ వెంకరమ్మ ఒంటరి బొమ్మ. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ. నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టిదివే. నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివి. ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా. ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా. ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా. ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా. నీ బుద్ధి మారదు కంతిరి బొమ్మ. నీ బుద్ధి మారదు. కంటిరి బొమ్మ. నా మాట నమ్మండి, దుర్గమ్మను నమ్మండి. నా మాట నమ్మండి, దుర్గమ్మను నమ్మండి. ఈ మాట నిజమండి, ఇది తినాదు మాటండి. నా మాట నమ్మండి,
ఇది తిరువడిన మాటండి. ఎగిరెగిరి పడబోకే ఎముకల తోలు బొమ్మ ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. శ్రీ ఆదిపరాశక్తికి జై